బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంది. 15వ తేదీ వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇటు తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే 5 రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరింగ్ చిన్నది. హైదరాబాద్లో వర్షం వదలటం లేదు. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి 10 చోట్ల వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదలతో జియాగూడలో కాలనీలో నీట మునిగాయి. వరంగల్లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. సాకరాస్కుంట, హనుమాన్ నగర్, పెరుకువాడ, ఎక్సిలా నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సామాగ్రి నీట మునిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఉండేది ఉంటాయి. దాంట్లో